హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్ ఫ్రై కదా మాకు తెలుసులే అనుకుంటారా? కాదు, ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఆయిల్తో ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం 1/2 kg చికెన్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి వాటర్తో కలిపి క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ అయితే చేసుకోవాలి. చికెన్ని మొత్తం వాటర్ అంతా వంపేసేయాలి. ఇలా కడిగి వాటర్ మొత్తం వంపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో మనం కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. దాంట్లో వాటర్ అదే వస్తుంది, వేడైన కొద్దీ చికెన్ నుంచి వెళ్ళి ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో. ఇలా 5 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మనం వాటర్ కూడా పోయలేదు కదా, ఆయిల్ కూడా పోయలేదు ఇందులో మనం ఫస్ట్. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి చికెన్ అయితే. చూడండి, వాటర్ అయితే అందులో నుంచి వచ్చేసాయి. చూడండి, ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికినట్లయితే పీస్ అనేది విడిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు స్టవ్ పైనే ఉంచాలి. చూడండి, వాటర్ లేకుండా ఎలా అయిందో చికెన్ అయితే. ఇలా అయ్యే వరకు మనం స్టవ్ పైనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ఇందులోనే కాస్త ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఈ ఆయిల్తోనే ఉడికేస్తుంది మొత్తం. మనం తక్కువ ఆయిల్ అన్నాం కదా, చూడండి ఆయిల్తోనే మొత్తం ఫ్రై అవుతుంది చికెన్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రైస్లో కాకుండా నార్మల్గా ఉట్టిగా కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్లోనే మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ని అంతా. ఇప్పుడు మనం అందులోనే గరం మసాలా వేసుకుంటున్నాం. కారం ముందే వేయకూడదు, ఎందుకంటే కారం వేయడం వల్ల అడుగంటుతుంది, మొత్తం మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది కారం వేయడం వల్లనైతే. అందుకే మనం ఫస్ట్ ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. ఆ పౌడర్ అంతా పీసెస్కి పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. మనం ముందే పసుపు వేసుకున్నాం కదా, అందుకే చూసి కొంచెం మాత్రం వేసుకోవాలి పసుపు అనేది. చూడండి, ఇప్పుడు పసుపు అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల చికెన్ పీసెస్ అనేవి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులో మనకి స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే మనకి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి పీసెస్ని అంతా కలిసేలాగా. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. మనం అందులో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయలేదు, తక్కువ ఆయిలే. ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనకు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చికెన్ అనేది.
చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి చికెన్ ఫ్రై, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.